హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో ఓరియో కేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పిల్లలు ఎంత ఇష్టంగా తినే ఈ ఓరియో కేక్ ఎలా చేయాలో చూద్దాం. చూసి మీరు కూడా ట్రై చేయండి, పిల్లలకి పెట్టండి, ఎంతో హ్యాపీగా తింటారు. ఇప్పుడు కేక్ చేసే విధానం చూద్దాం. ముందుగా ఒక 5 ఓరియో ప్యాకెట్స్ తీసుకున్నానండి నేను. ఇవి 30 రూపీస్వి. ఒక 5 తీసుకున్నాను. ఇవన్నీ మనం పీసుల కింద చేసుకొని మిక్సీలో వేసుకొని పౌడర్ చేసేసుకుందాం. ఫస్ట్ ఇలా వేసుకున్న తర్వాత పౌడర్ చేసుకుందాం. చూడండి, ఇలా పౌడర్ అయింది కదా. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇలా మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని దీంట్లోకి షుగర్ పౌడర్ వేస్తున్నానండి. ఒక 3 టేబుల్ స్పూన్ వరకు షుగర్ పౌడర్ వేస్తున్నాను నేను. మీరు ఎంత తీపి తినగలిగితే అంత వేసుకోవచ్చండి. దీంట్లోకి ఈనో ప్యాకెట్ ఒకటి వేస్తున్నాను. మనం బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ షుగర్ పౌడర్ అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి పాలు వేస్తున్నానండి. ఇవి కాచి చల్లార్చిన పాలు వేస్తున్నాను. కొన్ని వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మనకి బ్యాటర్ మొత్తం పలుచగా అయిపోకుండా ఉండాలి కదా, దానికోసం కొన్ని వేస్తున్నాను. నాకైతే ఈ మొత్తం కప్పు పాలు పట్టేసినాయి 5 ప్యాకెట్స్కి. ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని చూడండి, మీకు థిక్నెస్ చూపిస్తాను. ఇలా ఉంటే సరిపోతుంది. కేక్ సాఫ్ట్గా రావాలంటే మనకి ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కేక్ మౌల్డ్లోకి వేసుకుందాం. బటర్ పేపర్ వేసుకొని పెట్టుకున్నానండి. దాంట్లోకి ఈ బ్యాటర్ అంతా వేసేసుకొని ఒక 2-3 సార్లు ట్యాప్ చేయాలండి. లోపల బబుల్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి. ముందుగా ఒక 10 నిమిషాల ముందుగా మనం ఈ బౌల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి హీట్ చేసుకోవాలండి. స్టాండ్ పెట్టుకొని దాంట్లోకి పెట్టేసుకొని కరెక్ట్గా ఒక 30 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవడమేనండి. చూడండి, ఇలా టూత్పిక్ పెట్టి చూద్దాం. అంతే అండి, కుక్ అయిపోయింది. కేక్ తీసేసుకుందాం. ఈ కేక్ని పూర్తిగా చల్లగా అయిపోనివ్వాలి. ఈలోపు మనం పైన డెకరేషన్ కోసం విప్పింగ్ క్రీమ్ రెడీ చేసుకుందామండి. 1 కప్పు విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను. అలాగే 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి ఇలా ఎలక్ట్రిక్ బీటర్తో మొత్తం క్రీమీలాగా అయ్యేలాగా చేసుకోవాలండి. చూడండి, ఇంత థిక్గా అయిపోవాలి క్రీమ్. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కేక్ చూద్దామండి. ఇది కూల్ అయిపోయింది. దీన్ని తీసేద్దాం. ఒకసారి చాకుతో మనం సైడ్ అంతా ఇలా క్లీన్ చేసేస్తే ఈజీగా వచ్చేస్తుంది కేక్ బయటికి. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అలానే బటర్ పేపర్ కూడా తీసేసుకోవాలి. చూడండి, ఇంత సాఫ్ట్గా వచ్చింది కదా. దీన్ని ఒకసారి మనం రివర్స్ చేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ దీని మీద కేక్ మొత్తం ఇలా అప్లై చేసేయాలండి. క్రీమ్ నీట్గా మనం బేకరీ స్టైల్లో రావాలంటే ఇలా నీట్గా చేసేసుకోవాలి. సైడ్ కూడా నీట్గా కవర్ చేసేయాలండి. డిజైన్ కోసం ఇలా చాక్ తీసుకొని నేను ఇలా పైన అంతా నీట్గా కవర్ చేసేస్తున్నాను. ఇలా ఒకసారి అంటే డిజైన్ కింద వస్తుంది కదా. ఇలా నీట్గా చేసేసుకొని మిగతా క్రీమ్ అంతా ఒక పైపింగ్ బ్యాగ్లోకి వేసుకొని ఇలా ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చేలాగా వేస్తున్నాను నేను. ఇలా మొత్తం కేక్ అంతా డిజైన్ కింద వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత
పైన డెకరేషన్ కోసం ఓరియో బిస్కెట్లు నేను హాఫ్కి కట్ చేసి పైన పెడుతున్నానండి. అలాగే ఒక యాపిల్ కట్ చేసి ఇలా సైడ్ పెడుతున్నాను. చూడండి లుక్ చాలా బాగా వస్తుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇలా అన్ని యాపిల్ ముక్కలు కూడా పెట్టేసుకున్న తర్వాత ఓరియో ముక్కలు కింద చేసి చిన్న చిన్న పీసెస్ కింద చేసి ఇలా మధ్యలో మనం డెకరేట్ చేసుకోవచ్చు. లేకపోతే చాక్లెట్ కూడా వేసుకోవచ్చు. ఇలాగా నేనైతే ఓరియో కట్ చేసి ఇలా వేస్తున్నాను. చూడండి కలర్ఫుల్గా చాలా బాగా కనిపిస్తుంది కదా కేకు. అంతే అండి, ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.